శ్రీ గురుభ్యో నమః. మహాగణాధిపతి నమః. శివాయ గురు నమః. శ్రీ కామేశ్వరీదేవి నమః. ప్రైమ్ 9 న్యూస్ ఛానల్ ప్రేక్షకులకి శుభోదయ శుభాకాంక్షలు. నేను మీ సోమేశ్వర్ శర్మ. మేషం నుండి మీనం వరకు ఉన్నటువంటి రాశి ఫలితాలు నా పరిజ్ఞానం సహకరించే మేరకు ఈ వారం రాశి ఫలితాలను తెలియజేస్తాను. ఈ రాశి ఫలితాలు ఈ నెల 29వ తేదీ నుండి జూలై 5వ తేదీ వరకు వర్తిస్తాయి. ముందుగా గోచారం. మేషంలో శుక్రుడు, మిథునంలో రవిగురుడు, కర్కాటకంలో బుధుడు, సింహంలో కుజకేతువులు, కుంభంలో రాహు, మీనంలో శని. అలాగే చంద్రుడు కర్కాటకం, సింహం, కన్యా రాశిలో సంచారం. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఈ వారం ఆర్థికపరమైన అంశాల పట్ల జాగ్రత్త వహించాలి. ఖర్చులు అధికంగా ఉండే అవకాశం గోచరిస్తుంది. వృత్తి ఉద్యోగాల్లో చిన్నపాటి మార్పులు ఉండే అవకాశం ఉంది. వ్యాపారం మటుకి అంతంత మాత్రంగా ఉంటుంది. కష్టం తగిన ప్రతిఫలం దక్కకపోగా అవమానాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే ఏదైనా ఒక కార్యక్రమం తలపెట్టేటప్పుడు కొన్ని విషయాలు జాగ్రత్త వహించాలి. అలాగే సంతానం పట్ల ఆరోగ్య విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. మీరు ఏది తలిచినా సరే అది వెనక్కి వెళ్ళడం, ఏదైనా ఒక పని అనుకుంటే అది వెనక్కి లాగేవారు ఉండడం అటువంటివి జరుగుతుంటాయి. అయితే వ్యయంలో శని కొంచెం బలంగా ఉన్నారు కాబట్టి కొన్ని పనులు నిదానంగా సాగినా అవి వారాంతంలో పూర్తవుతాయి. అదేవిధంగా విదేశాలకు సంబంధించిన విషయ వ్యవహారాలు కావచ్చు, సంతానపరంగా విషయ వ్యవహారాలు కావచ్చు, శుభకార్యాల విషయంలో కావచ్చు, అలాగే డబ్బు ఖర్చు పెట్టే విషయంలో కావచ్చు, ఏదైనా సరే ఖర్చు చేసేటప్పుడు ఏదైనా కార్యక్రమం తలపెట్టేటప్పుడు 1-4 సార్లు ఆలోచించి ముందుకు వెళ్ళడం చెప్పదగినది. ఈ రాశి వారికి ఏలినాటి నడుస్తుంది. ఏలినాటి నడుస్తున్న ఈ వారం శని వీళ్ళకి బలంగా ఉన్నారు కాబట్టి కొన్ని పనులు సాఫీగా సాగిపోతాయి. కష్టే ఫలి అన్నారు. మీ కష్టం తగిన ప్రతిఫలం ఈ వారం లభిస్తుంది. అలాగే వివాహం కాని వారికి వివాహ ప్రయత్నాల విషయంలో కొంత జాప్యం జరుగుతుంది. వచ్చిన సంబంధాలు వెనక్కి వెళ్ళిపోవడం లేదా నచ్చకపోవడం ఇటువంటి జరుగుతాయి. వివాహ విషయ వ్యవహారాల్లో కొంతకాలం ఆగి ముందుకు వెళ్ళడం అనేది చెప్పదగినది. విద్యార్థులకు కాలం అనుకూలంగానే ఉంది. అయితే సహోదరుల మధ్య విభేదాలు రాకుండా చూసుకోవాలి. చిన్న ఇబ్బందులు ఉండే అవకాశం గోచరిస్తుంది. విదేశాలకు వెళ్ళి చదువుకోవాలనుకునే వారికి విదేశీ ప్రయత్నాలు చేసుకోవచ్చు. అలాగే ప్రభుత్వపరమైన విషయ వ్యవహారాలు ఈ వారం వీరికి అనుకూలంగా ఉంది. రావాల్సిన ప్రమోషన్ కావచ్చు లేదా ఉద్యోగం కావచ్చు వచ్చే అవకాశాలు గోచరిస్తుంది. విదేశాల్లో ఉన్న వారికి ఉద్యోగ ప్రయత్నాలు ప్రారంభించవచ్చు. మంచి అవకాశాలు కలిసి వస్తాయి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పట్ల వ్యాపారం పట్ల మంచి అవగాహన ఉంటుంది. అయితే భాగస్వామితోటి విభేదాలు రాకుండా చూసుకోవాలి. చిన్న మనస్పర్ధలు వచ్చే అవకాశం గోచరిస్తుంది. ఏదైనా సరే సర్దుకుపోవాలి, ముందుకు వెళ్ళాలి అనే ధోరణితో ఉంటారు. అలా చేయడం కూడా మంచిదే. వీళ్ళకి ఏలినాటి నడుస్తుంది కాబట్టి 8 శనివారాలు శనికి తైలాభిషేకం, నువ్వుల నూనెతోటి దీపారాధన చేయండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. అలాగే ఈ రాశిలో జన్మించిన వారికి ధనం ఖర్చు అయ్యే అవకాశం ఎక్కువగా గోచరిస్తుంది. అది వ్యాపారం నిమిత్తం కావచ్చు లేదా ఏదైనా ఇతరత విషయాలు కావచ్చు. వాటి విషయంలో ఒక క్లారిటీగా ఉండి ముందుకు వెళ్ళడం అనేది చెప్పదగినది. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 6, కలిసి వచ్చే రంగు తెలుపు. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు మంగళవారం కానీ శుక్రవారం అడిగిన వెళ్ళండి. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓ నమః శివాయతోటి నువ్వుల నూనె పోసి దీపారాధన చేయండి. ఏలినాటి శని జరుగుతుంది కాబట్టి నువ్వుల నూనె అభిషేకం కావచ్చు, దీపారాధన కావచ్చు, ఎంతవరకు చేస్తే అంత మంచిది. అలాగే ప్రతిరోజు ప్రతినిత్యం ఆరవలి కుంకుమతోటి లేదా కుబేర కుంకుమతోటి అమ్మవారిని పూజించండి. మంచి ఫలితాలు ఉంటాయి. ఎందుకంటే ఏలినాటి శనప్పుడు శనికి అధిష్టాన దేవత దుర్గాదేవి. అమ్మవారిని ఎంత ధ్యానం చేస్తే అంత మంచి ఫలితాలు ఉంటాయి. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి ఈ వారం కొన్ని మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. కొన్ని మంచి ఫలితాలు కూడా గోచరిస్తున్నాయి. ద్వితీయంలో రవి గురువులు ఉన్నారు. గురువు కంబస్ట్ అయ్యారు. కుటుంబ స్థానంలో ధనంలో కంబస్ట్ అవ్వడం వల్ల ధన నష్టం కావచ్చు, అధిక ఖర్చులు కావచ్చు, కుటుంబంలో కలహాలు కావచ్చు, ఏదైనా పని చేస్తే వెనక్కి వెళ్ళడం, సంబంధాల విషయాల్లో కూడా కావచ్చు. ముందుకు వెళ్తా అంటే మళ్ళీ వెనక్కి రావడం. అలాగే ఒక ఫ్లాట్కి కొనుగోలు చేసి మళ్ళీ దాన్ని అమ్మే పరిస్థితికి రావడం, ఫైనాన్షియల్గా స్ట్రగుల్ అవ్వడం
ఇటువంటివి సంభవిస్తుంటాయి. ఇటువంటి సమయంలోనే ధైర్యంగా ఉండి భగవద్నామ స్మరణ చేయడం వల్ల కొన్ని మంచి ఫలితాలు ఉంటాయి. దక్షిణామూర్తి స్తోత్రం చదవండి, మేధా దక్షిణామూర్తి రూపుని ధరించండి. అలాగే చతుర్దళపతి రవి ద్వితీయంలో ఉన్నారు, కోపాన్ని తగ్గించుకోవాలి. ఒక కార్యక్రమం ఏదైనా తలబెట్టేటప్పుడు అది వెనక ముందా అనే ఆలోచనలు ఎక్కువగా ఉంటుంది. అటువంటి విషయాల్లో ఏదైనా ఒక క్లారిటీకి వచ్చి నలుగురు సలహాలు తీసుకుని ముందుకు వెళ్ళండి. వృత్తి ఉద్యోగాల్లో మంచి మార్పులు చోటు చేసుకుంటాయి. ప్రమోషన్ రావాల్సిన చోట ప్రమోషన్ వస్తుంది. జీవిత భాగస్వామి అన్నదండలు మీకు లభిస్తాయి. వ్యాపారం అభివృద్ధి బాగుంటుంది. రావాల్సిన ధనం ఉంటుంది. అయితే వచ్చిన ధనం కంటే ఖర్చు అధికంగా ఉంటుంది. ఖర్చుని ఎంతవరకు అదుపులో పెట్టుకుంటే అంత మంచిది. ప్రస్తుతానికి ఎటువంటి ఇన్వెస్ట్మెంట్స్ ఏమీ చేయకుండా మ్యాక్సిమం సేవింగ్స్కే ప్రయత్నం చేయండి. తద్వారా మంచి ఫలితాలు ఉంటాయి. అలాగే చతుర్థంలో కుజకేతువులు ఉన్నారు. తల్లిదండ్రుల ఆరోగ్య విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే వాగ్వివాదాలకు ఇవ్వకుండా సామరస్యంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. కోపం అధికంగా ఉంటుంది. కోపాన్ని నియంత్రించడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో నిర్మించిన విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. రావాల్సిన బెనిఫిట్స్ ఏ విధంగా వీరికి వస్తాయి. కాలేజీలో పరీక్షల్లో మంచి ర్యాంక్ వస్తుంది. రావాల్సిన సీట్ ఏదైతే ఉందో వీరికి లభిస్తుంది. అయితే వచ్చినా కూడా డబ్బు పెట్టి కొనాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. మనం బాగా రాసాం, మనీ మార్కులు వచ్చాయి, కానీ అయినా సరే ఖర్చు పెట్టాల్సిన అవసరం ఏంటి అనే ధోరణికి ఏర్పడుతుంది. ప్రస్తుతం పరిస్థితుల్లో ఎడ్యుకేషన్ ఒక వ్యాపారం. ఏదో విధంగా డబ్బులు తీసుకోవాలి. కాబట్టి మనం ఎంత కష్టపడుతున్నా ఏం చేస్తున్నా సరే మన జీవితం అంతా ఎడ్యుకేషన్ పెడుతున్న ఖర్చు మన తల్లిదండ్రులు ఎంత కష్టపడి చదివిస్తున్నారో అన్న భావన ఏర్పడుతుంది. సరే ఏదైనా పక్కన పెట్టండి, చదివే మనకు ముఖ్యం. ఈ రోజున చదువుకునే ప్రయోజకులు అయితే రేపొద్దున భావి భారతులకు అందరికీ రేపొద్దున మంచి ఉద్యోగం సంపాదించి పేరు ప్రఖ్యాతులు గడిస్తారు. 10 మందికి ఉపయోగపడండి. ఈరోజు చదివే చదువు రేపొద్దున 10 మందికి ఉపయోగపడాలి. అదే దూరంతో వెళ్ళాలి తప్పితే కానీ మిగతా విషయాల మీద ఎక్కువ స్ట్రెస్ తీసుకోకుండా వెళ్ళండి. ఏదైనా విషయ వ్యవహారం ఉంటే తల్లిదండ్రులతో డిస్కస్ చేసి ఒక మాట అనుకుని ముందుకు వెళ్ళండి. విదేశాల్లో ఉన్న వారికి ఉద్యోగ ప్రయత్నాలు చేసుకోవచ్చు. మంచి ఉద్యోగం కలిసి వస్తుంది. అలాగే వ్యాపారం చేసేవారి మటుకి కొంతకాలం ఆగి ఉండడం, ఫైనాన్స్ పరంగా స్ట్రక్ అవ్వడం, లేదంటే లోన్ పెట్టడం, లేదా ఇంట్రెస్ట్కి తీసుకోవడం ఇటువంటి జరుగుతుంటాయి. కష్టాన్ని తగిన ప్రతిఫలం లభించలేదన్న మనోవేదన ఎక్కువగా ఉంటుంది. దైవానుగ్రహం చక్కగా ఉంది. ప్రస్తుతానికి కాలం అంత అనుకూలంగా లేదు కాబట్టి ఏదైనా విషయ వ్యవహారాల మీద అవగాహన పెంచుకొని తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ముందుకు వెళ్ళండి. తద్వారా మంచి ఫలితాలు ఉంటాయి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా సానుకూల పరిస్థితులు గోచరిస్తున్నప్పటికీ ఖర్చును అదుపులో పెట్టుకోవాలి. కోపాన్ని నియంత్రించుకోవాలి. ఉద్యోగంలో సహోద్యోగులతోటి కలిసిమెలిసి ఉండడం చెప్పదగిన విషయం. అలాగే ఆరోగ్యం పట్ల కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. చిన్న చితక ఇబ్బందులు ఉండే అవకాశం గోచరిస్తోంది. షష్టాధిపతి శుక్రుడు వ్యయంలో ఉన్నారు. 12వ శుక్రుడు అంత అనుకూలంగా లేదు. వాగ్వివాదాలకి దూరంగా ఉండడం, సాధ్యమైనంత వరకు ధనాన్ని సేవింగ్స్ రూపేణ పెట్టుకోవడం, ఏదైనా వ్యాపారాలు ప్రారంభించాలంటే కొంతకాలం ఆగి ఉండడం చెప్పదగిన సూచన. అలాగే కంటికి సంబంధించి స్టమక్ సంబంధించిన ఇబ్బందులు అనేవి ఏర్పడతాయి. వాటి విషయంలో జాగ్రత్త వహించండి. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించడం, ఆరవేల కుంకుమతో కానీ పూజించడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 7, కలిసి వచ్చే రంగు బ్లూ. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు సోమవారం కానీ గురువారం నాడు కానీ వెళ్ళండి. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి ఈ వారం సానుకూల పరిస్థితులు గోచరించడం లేదు. జన్మరాశిలో గురువు కంబస్ట్ అవడం వల్ల, అలాగే సప్తమాధిపతి అయిన గురువు జన్మరాశిలో కంబస్ట్ అవడం, దశమాధిపతి అయిన గురువు కూడా జన్మరాశిలో ఉండడం, వృత్తి ఉద్యోగాల పరంగా కొంత ఆటంకాలను ఎదురవుతాయి. ఉద్యోగం మారాలనుకుంటారు, ఉద్యోగం రాదు. అలాగే ఉన్న ఉద్యోగం రిజైన్ చేసి ఆల్రెడీ ఉద్యోగం వచ్చింది కదా అనే ధోరణితో ఉంటారు. ఆ ఉద్యోగం పోతుంది, ఆ ఇంటర్వ్యూ వచ్చిన ఉద్యోగం కూడా పోతుంది. సో ఇటువంటి విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండి 1-2 సార్లు ఆలోచించుకుని ముందుకు వెళ్ళండి. వ్యాపారపరంగా వీరు చక్కగా ఉంది. వ్యాపారపరంగా చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నా సరే అవి తొలగిపోతాయి.
రియల్ ఎస్టేట్ సంబంధించి కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో ఉన్న వారికి కొన్ని ఇబ్బందులు ఏర్పడతాయి. కళారంగాల వారికి ఈ వారం బాగుందని చెప్పచ్చు. కష్టం తగిన ప్రతిఫలం వీరికి లభిస్తుంది. అదేవిధంగా బ్యూటీషియన్స్ కావచ్చు, కాస్మెటిక్స్, డెంటిస్ట్, చిరు వ్యాపారస్తులకు, కూరగాయల వ్యాపారస్తులకు ఈ వారం అనుకూలంగా ఉంది. ఖర్చును అదుపులో పెట్టుకోవాలి. వచ్చిన రూపాయిని ప్రతిదీ సేవింగ్స్ రూపాయిన వెళ్ళాలి. అలాగే స్టాక్ మార్కెట్లో ఉన్న వాళ్ళు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ వారం నష్టం వచ్చే అవకాశం గోచరిస్తుంది. అదేవిధంగా వివాహం కాని వారికి వివాహ ప్రయత్నాలు ప్రారంభించవచ్చు. అయితే సంబంధాలు దగ్గర దాకా వచ్చి చేజారిపోవడం జరుగుతుంటుంది. అయితే భయపడాల్సిన అవసరం లేదు. మంచి సంబంధం కుదురుతుంది. ప్రస్తుతం మూడం నడుస్తోంది. ఈ మూడాలు అయిపోయాక వాళ్ళు రావడం కలవడం జరుగుతుంది. కాబట్టి ఇటువంటి విషయాల్లో ఎటువంటి భయాందోళనలు పెట్టుకోకండి. ఈ రాశిలో జన్మించిన విద్యార్థులకు కాలం అంత అనుకూలంగా లేదు. పరీక్ష ఫెయిల్ అవ్వడం, సీట్ రాకపోవడం, మంచి యూనివర్సిటీలో సీట్ వస్తుంది అనుకుంటే అది రాకపోవడం, ఇటువంటి మనోవేదనకు గురవుతారు. కాబట్టి ప్రతిరోజు దక్షిణామూర్తి స్తోత్రం పఠించి దక్షిణామూర్తి రూపుని మెడలో వేసుకోండి. కొంతవరకు మంచి ఫలితాలు ఉండే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఏదైనా దైవానుగ్రహం. మనం ఎంతవరకు రోజు జపం చేస్తాం, ప్రార్థన చేస్తాం, అదొక బ్యాంకు సేవింగ్స్ అకౌంట్ లాగా. మన జపం చేసే కొద్దీ ఆ సేవింగ్స్లో ఇంట్రెస్ట్ పడుతున్నట్టుగా మన పుణ్యఫలం అనేది ఏర్పడుతుంది. కాబట్టి ఇటువంటి కార్యక్రమాలు చేయడం వల్ల కొన్ని మంచి పనులు జరిగే అవకాశం కూడా లేకపోలేదు. అలాగే విదేశాల్లో ఉన్న వారికి, ఉద్యోగ ప్రయత్నం చేస్తున్న వారికి కాలం అనుకూలంగా ఉంది. ఉద్యోగం వచ్చే అవకాశం గోచరిస్తుంది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి వ్యాపార పరంగా, ఉద్యోగపరంగా చిన్నపాటి ఇబ్బందులు ఉండే అవకాశం గోచరిస్తుంది. ఖర్చులు అధికంగా ఉంటాయి. రాబడి తక్కువ, ఖర్చు ఎక్కువ. ఉద్యోగంలో మంచి మార్పు వస్తుంది అనుకుంటాం, ఆ మార్పు రాదు. ప్రమోషన్ కోసం వెయిట్ చేస్తాం, ప్రమోషన్ రాదు, ట్రాన్స్ఫర్ రాదు. ఏమిటని ఒక బాధను ఏర్పడుతుంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో అంత అనుకూలంగా లేదు. జన్మరాశిలో రవి గురువులు ఉన్న గురువు కంబస్ట్ అవడం, తృతీయంలో కుజకేతువులు, దశమంలో శని, వృత్తిలో శని బాగున్నా మిగతా గ్రహాలు అంత అనుకూలంగా లేకపోవడం వల్ల కొన్ని సమస్యలు ఏర్పడే అవకాశం గోచరిస్తుంది. అలాగే సంతానం పట్ల జాగ్రత్త వహించాలి. వాళ్ళకి సోషల్ మీడియాకి దూరంగా ఉన్నట్టుగా చూసుకోవాలి. ప్రతి విషయాన్ని దగ్గరుండి చూసుకోవడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారు ప్రతిరోజు ప్రతినిత్యం దుర్గా స్తోత్రం పఠించడం, అలాగే సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేయండి, మంచి ఫలితాలు ఉంటాయి. అలాగే ప్రతిరోజు కుదిరితే రోజు లేదా మంగళవారం నాడు, శుక్రవారం నాడు అష్టములక గుగ్గులంతో ధూపం వేయండి. తద్వారా మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 3, కలిసి వచ్చే రంగు ఎల్లో. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు బుధవారం కానీ శనివారం నాడు కానీ వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఈ వారం సానుకూల పరిస్థితులు గోచరిస్తున్నాయి. రావాల్సిన బెనిఫిట్స్ ఏదో వీళ్ళు బెనిఫిట్ అవుతుంది. ఉద్యోగంలో మంచి మార్పులు వస్తుంది. ప్రభుత్వ పరంగా రావాల్సిన బెనిఫిట్స్ ఉంటాయి. అలాగే ప్రభుత్వ రంగంలో ప్రమోషన్ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళకి ప్రమోషన్ వచ్చే అవకాశం గోచరిస్తుంది. అలాగే కొత్త వ్యాపారాలు ప్రారంభించాలని ప్రయత్నం చేస్తారు. అయితే వ్యాపారాల విషయంలో కొంత నిదానంగా ఆలోచించి ముందుకు వెళ్ళడం చెప్పదగినది. వ్యయంలో గురువు కంబస్ట్ అయ్యారు. ఏదైనా ఒక పని ప్రారంభిస్తే అది నష్టం వచ్చే విధంగా గోచరిస్తుంది. కాబట్టి కొంతకాలం ఆగి తర్వాత ప్రారంభించడం చెప్పదగినది. ఆల్రెడీ వ్యాపారం చేస్తున్న వాళ్ళైతే ఇన్వెస్ట్మెంట్ విషయంలో కాస్త ఆలోచించి ముందుకు వెళ్ళండి. లోన్లు కూడా వెళ్ళకూడదు. క్రెడిట్ కార్డు విషయంలో కొన్ని జాగ్రత్తలు ఉండాలి. అలాగే మోసపూరితమైన విషయ వ్యవహారాల పట్ల అవగాహన పెంచుకోవాలి. ఎందుకంటే డబ్బు మోసపోయే అవకాశం గోచరిస్తుంది. అలాగే రియల్ ఎస్టేట్ రంగాల వారికి అంత అనుకూలంగా లేదు. కన్స్ట్రక్షన్ మధ్యలో ఆగిపోయే అవకాశం గోచరిస్తుంది. ల్యాండ్ కొందాం అనుకుంటారు, అది డబుల్ రిజిస్ట్రేషన్ ఉంటుంది. మీకు తెలియకుండానే డబుల్ రిజిస్ట్రేషన్ చేసి మళ్ళీ మీకు అమ్మాలని ట్రై చేస్తారు. ఇటువంటి విషయాల్లో జాగ్రత్త వహించండి. ఏదైనా ఒక పని వెళ్దాం అనుకుంటే ఆపేవాళ్ళు ఆగేవాళ్ళు ఎక్కువ ఉంటుంది. వాటి విషయంలో జాగ్రత్త తీసుకోండి. ఈ వారం అంత అనుకూలంగా లేదు కాబట్టి ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమః శివాయతో దీపారాధన చేయడం, నువ్వుల నూనె పోసి దీపారాధన చేయండి. ఏదైనా దోషాలు ఉంటే నువ్వుల నూనెతోటి దీపారాధన చేయడం వల్ల ఆ దోషం పోతుంది. అందుకే మన శనికి తైలాభిషేకాలు కూడా నువ్వుల నూనెతో చేస్తాం. కాబట్టి ఏదైనా శనికి సంబంధించి కావచ్చు,
ద్వితీయంలో కుజకేతువులు శనిని చూస్తున్నారు. ఇక్కడ కుటుంబ స్థానంలో కుజకేతువుల వల్ల భార్యాభర్తల మధ్య కావచ్చు, కుటుంబ సభ్యుల మధ్య కావచ్చు విరోధాలు ఏర్పడే అవకాశం గోచరిస్తుంది. సాధ్యమైనంత వరకు కోపాన్ని తగ్గించుకుని ముందుకు వెళ్ళండి. అలాగే ఈ రాశిలో జన్మించిన విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. యుఎస్కి వెళ్ళాలనుకునే వారికి మంచి అవకాశాలను చెప్పవచ్చు. పరీక్ష అత్యవసర మార్కులు వచ్చినా సరే కాలం అనుకూలంగా కాబట్టి విదేశాలకు వెళ్ళి చదువుకోవాలనుకునే వారికి మంచి అవకాశాలు కలిసి వస్తాయి. మెడికల్ సీట్లో ఉన్నవారికి కాలం అనుకూలంగా ఉంది. మంచి యూనివర్సిటీలో ఫ్రీ సీట్ వస్తుంది. విదేశాల్లో కూడా మంచి యూనివర్సిటీలో సీట్ వచ్చే అవకాశం గోచరిస్తుంది. అయితే ప్రతి విషయాన్ని మనసుకు తీసుకోవడం అనేది చెప్పదగింది కాదు. ఏదైనా విషయ వ్యవహారం ఉంటే తల్లిదండ్రులతో డిస్కస్ చేసి ముందుకు వెళ్ళండి. ప్రేమ వివాహం సంబంధించిన విషయ వ్యవహారాల్లో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. మోసపోయే అవకాశం గోచరిస్తుంది. వివాహం సంబంధించిన విషయ వ్యవహారాలు సానుకూలపడతాయి. మంచి సంబంధం కుదురుతుంది. ఎప్పటి నుంచో సంబంధం వెనక్కి వెళ్ళిపోయిన సంబంధం మళ్ళీ తిరిగి రావడం కూడా జరుగుతుంది. కాబట్టి వచ్చిన సంబంధాలు జాతక పరిశ్రమ చేసుకుని ముందుకు వెళ్ళడం చెప్పదగిన సూచన. అదేవిధంగా ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా చాలా బాగుంది. కుటుంబంలో చిన్న చిన్న చికాకులు ఉన్నా కూడా అవి సమస్యపోతాయి. అయితే ఆరోగ్యపరంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ద్వితీయంలో కుజకేతువులు ఉన్నారు. ఏదైనా ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు, ఏదైనా ఖర్చు పెట్టేటప్పుడు, లేదా సంభాషించేటప్పుడు ఏదైనా కావచ్చు జాగ్రత్త వహించండి. ఉద్యోగం బాగుంది, వ్యాపారం బాగుంది, మనం ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు, నా ధోరణి ఇలాగే ఉంటాను అనే భావన కాకుండా సామరస్యంగా వెళ్ళండి. లేకపోతే ఎంప్లాయీస్ తోటి, సహోద్యోగులతోటి ఇబ్బంది పడే అవకాశం గోచరిస్తుంది. ఈ రాశిలో జన్మించిన వారు ప్రతిరోజు ప్రతినిత్యం సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేయడం, సుబ్రహ్మణ్య అష్టకం చదవడం, అలాగే కేతుకు అధిష్టాన దేవుడైన వినాయకుడు కాబట్టి ద్వితీయంలో కేతు ఉన్నాడు కాబట్టి కేతువుకి గణపతి స్వామివారిని ఆరాధించడం, బుధవారం నాడు గణపతి స్వామివారికి గరికతో గకారక అష్టోత్తరంతో పూజించండి. మంచి ఫలితాలు ఉంటాయి. ఈ వారం మొత్తం జిల్లేడు ఒత్తులతో దీపారాధన చేయండి. నువ్వుల నూనె పోసి దీపారాధన చేయడం శ్రేష్టం. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 5, కలిసి వచ్చే రంగు తెలుపు. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేప్పుడు బుధవారం కానీ శుక్రవారం కానీ వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఇంటా బయట చెప్పుకోదగిన స్థాయిలో ఇబ్బందులు ఏర్పడతాయి. ఏ పని చేసినా వెనక్కి వెళ్ళడం, బంధువులతో విరోధం, ఒక కన్స్ట్రక్షన్ చేద్దాం అనుకుంటారు, ఒక ఇల్లు కొందాం అనుకుంటారు, అది అడ్వాన్స్ ఇచ్చిన తర్వాత అది మోసం చేయడం, అది మోసపోవడం, ఇటువంటివి జరుగుతుంటాయి. ఏదైనా మనం చక్కగా ఉన్నాం, 10 మందికి ఉపయోగపడుతున్నాం, మనకే ఎందుకు ఇలా జరుగుతుంది అనుకుంటారు. ఈ రాశి వారికి అష్టమ శని నడుస్తోంది. అలాగే సప్తమంలో రాహు, జన్మరాశిలో కుజకేతువులు, ఏకాదశిలో గురువు కంబస్ట్ అయ్యారు. ఇన్ని పెద్ద గ్రహాలు అంత అనుకూలంగా లేకపోవడం, జీవిత భాగస్వామితో విభేదం రావడం, పార్ట్నర్షిప్లో విడిపోవడం, పార్ట్నర్షిప్ వల్ల నష్టం రావడం, వాళ్ళు మీకు బాగా చేస్తారని చెప్పి మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తే వాళ్ళు మిమ్మల్ని మోసం చేయడం, ఇటువంటివి జరుగుతుంటాయి. ఏదైనా ఒక పని చేద్దాం అనుకుంటే అది లాగే వాళ్ళు ఎక్కువ ఉంటారు. ఇటువంటి విషయంలో కొంచెం జాగ్రత్త తీసుకోండి. కోపాన్ని అధిగమించాలి. ఎంతవరకు నియంత్రించుకుంటుందో మంచిది. ప్రతిరోజు శని స్తోత్రాన్ని పఠించండి, లేదా నవగ్రహ స్తోత్రాన్ని పఠిస్తే మంచి ఫలితాలు ఉంటాయి. ప్రతిరోజు ప్రతినిత్యం నువ్వుల నూనెతో దీపారాధన చేయండి. అలాగే 8 శనివారాలు శనికి తైలాభిషేకం చేయండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఉద్యోగంలో, వ్యాపారంలో, అదేవిధంగా ప్రభుత్వ సంబంధమైన విషయ వ్యవహారాలు కొన్ని ఇబ్బంది పెడతాయి. జిఎస్టీ విషయంలో కావచ్చు, ఇన్కమ్ ట్యాక్స్ విషయంలో కావచ్చు, కొన్ని జాగ్రత్తలు తీసుకోండి. చార్టెడ్ అకౌంట్స్కి కొంతవరకు బాగుందని చెప్పచ్చు. రియల్ ఎస్టేట్ రంగాల వారికి అంత అనుకూలంగా లేదు. చిరు వ్యాపారస్తులకి అంత అనుకూలంగా లేదు. అయితే నష్టం మటుకి రాదు. కొద్దో గొప్ప ₹1 సేవింగ్స్ చేయడానికి ప్రయత్నం చేయండి. ఆ వచ్చిన ధనాన్ని ఇన్వెస్ట్మెంట్ రూపేణా ఏదో విధంగా గోల్డ్ కావచ్చు, లేదంటే భూమి మీద కావచ్చు ఇన్వెస్ట్మెంట్ చేయండి. అది భవిష్యత్తులో మీకు మంచి ఉపయోగపడుతుంది. ఈ రాశిలో మించిన విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. విదేశీ ప్రయత్నాలు ప్రారంభించవచ్చు. డాక్టర్స్ కానీ, చార్టెడ్ అకౌంట్స్ కానీ, ఈ ఫ్యాషన్ డిజైన్, అలాగే సినిమా రంగానికి సంబంధించిన వాళ్ళు ఈ వారం బాగుందని చెప్పచ్చు. భాగ్యంలో శుక్రుడు ఉన్నారు, బలంగా ఉన్నారు. వీరికి ఈ వారం చాలా అనుకూలంగా ఉందని చెప్పచ్చు. పేరు ప్రఖ్యాతలు లభిస్తాయి. సినీ రంగంలో ఉన్న ప్రతి ఒక్కరికి
ఏదో విధంగా ధనం రూపాయి కావచ్చు, పేరు ప్రఖ్యాతలు కావచ్చు, ఏదో విధంగా సంప్రాప్తిచ్చే విధంగా గోచరిస్తుంది. రాజకీయ రంగంలో ఉన్న వారికి కొన్ని జాగ్రత్తలు వహించాలి. పేరు ప్రఖ్యాతలు బాగుంటాయి, అయితే ధనం నష్టం వచ్చే అవకాశం గోచరిస్తుంది. వాటి విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోండి. ఈ రాశిలో నిర్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా సానుకూలంగా ఉంటుంది. సహనాన్ని పరీక్షించినట్టుగా ఆ భగవంతుడు మనం పరీక్షిస్తుంటాడు. ఏమిటి ఈ జీవితం, ఎందుకు ఇలా ఉంది అన్న బాధ ఎక్కువగా ఉంటుంది. వచ్చిన అవకాశాలు వెనక్కి వెళ్ళిపోవడం, ఉద్యోగం పోవడం, ఉద్యోగానికి అప్లై చేస్తే రాకపోవడం, అలాగే వ్యాపారస్తులకైతే వ్యాపారంలో నష్టం రావడం, ఇటువంటివి జరుగుతుంటాయి. అయితే ఇది తాత్కాలికమండి. కొంతకాలం ఓపిక పడితే మళ్ళీ గాడిలో పడుతుంది. కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేకుండా ధైర్యంగా ఉండి, ఎందుకంటే మీరు ధైర్యవంతులు, ఏదైనా సరే ముందుకు వెళ్దాం అన్న ధైర్యం మీకు ఎప్పుడు ఉంటుంది. కానీ ఒక్కొక్కసారి గోచారిత్యా డల్ అయిపోతుంటారు. కాబట్టి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ధైర్యంగా ఉండి ముందుకు వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ప్రతిరోజు నవగ్రహ స్తోత్రాన్ని పఠించండి. అలాగే శనికి అధిష్టాన దేవతైన దుర్గాదేవికి, శనికి అధిష్టాన దేవతైన దుర్గాదేవి కాబట్టి అమ్మవారిని ప్రతిరోజు చిటికడు కుంకుమార్చన చేయండి. అష్టోత్తరంతో కుబేరు కుంకుమ కావచ్చు, ఆరవల కుంకుమ, కుబేరు కుంకుమతో పూజ చేయడం వల్ల ఏదైనా రావాల్సిన ధనం స్ట్రక్ అయినా సరే మళ్ళీ రావడం, ఇటువంటివి జరుగుతుంటాయి కొన్ని. కాబట్టి ప్రతిరోజు సాధ్యమైనంత వరకు అమ్మవారి ఆరాధన చేయండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 1, కలిసి వచ్చే రంగు తెలుపు. ఏదైనా పని మీద బయటికి వెళ్ళాలంటే ఆదివారం కానీ శనివారం అడిగిన వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంది. చేపట్టిన ప్రతి పనిలోనూ సఫలీకృతం అవుతుంది. వ్యాపారం చక్కగా ఉంటుంది. ఉద్యోగంలో కొన్ని మార్పులు వచ్చినా బాగుంటుంది. అయితే వివాహపరంగా కొన్ని ఇబ్బందులు అనేవి ఏర్పడతాయి. సంబంధం కోసం చూస్తున్న వాళ్ళకి మంచి సంబంధం వచ్చి చేజారిపోతుంది. సరే, ఏం జరిగినా మన మంచిగా అనుకోండి, తర్వాత మంచి సంబంధం కుదురుతుంది. అలాగే ద్వితీయ భాగ్యాధిపతి శుక్రుడు అష్టమంలో ఉన్నారు. అష్టమ శుక్రుడు అంత మంచిది కాదు. కుటుంబ పరంగా లేనిపోని అబండాలు, ధన నష్టం, కుటుంబంలో ప్రతి ఒక్కరి మధ్య విభేదాలు రావడం, ఇటువంటి సంభవిస్తుంటాయి. కాబట్టి ఇటువంటి విషయ వ్యవహారాల్లో కొన్ని జాగ్రత్తలు తీసుకోండి. అయితే అష్టమ శుక్రుడు బలంగా ఉన్నాడు కాబట్టి ఎన్ని ఇబ్బందులు వచ్చినా సరే అవి సమస్యపోతాయి. కాబట్టి ధైర్య లక్ష్మి అన్నారు, సాహసే ధైర్య లక్ష్మి అని. మీరు సాహసిస్తే ప్రతి ఒక్కటి మీ చేతికి ఉంటుంది. ధనం విషయంలో కొంచెం జాగ్రత్త తీసుకోండి. అలాగే ఆరోగ్య విషయంలో కూడా ద్వితీయాధిపతి శుక్రుడు అష్టంలో ఉన్నారు కాబట్టి ఆరోగ్య విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా స్కిన్కి సంబంధించిన విషయ వ్యవహారాలు జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే దూర ప్రాంత ప్రయాణాలు చేయాల్సి వస్తే ప్రయాణాలని ఆపుకుని, సాధ్యమైనంత వరకు అవసరమైతే ఆపుకుని ముందుకు వెళ్ళడం చెప్పదగింది, లేదా పోస్ట్పోన్ చేసుకోండి. ఇంకా అత్యవసర సమయంలో అంటే కనుక తప్పదనుకోండి అది. కాకపోతే ఇంపార్టెంట్ అయితేనే ప్రయాణాలు చేయండి, లేకపోతే కొంతకాలం ఆగి ఉండడం మంచిది. వ్యయంలో కుచికేతువులు ఎక్కువ ఆవిరయ్యే విధంగా గోచరిస్తుంది. అది ప్రతి విషయం కావచ్చు. కాబట్టి ఇటువంటి సమయంలో చాలా జాగ్రత్తగా, సున్నితంగా పరీక్షించుకుని ముందుకు వెళ్ళండి. ఒక నిర్ణయానికి వచ్చేటప్పుడు నలుగురు సలహాలు తీసుకోండి, తద్వారా మంచి ఫలితాలు ఉంటాయి. వ్యాపారంలో కూడా చిన్నపాటి ఆటంకాలు ఉంటాయి, వాటి విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. ఇటు కళారంగాలకు సంబంధించి వృత్తి వ్యాపారంలో, ఇటు కళారంగాలకు సంబంధించి, అదేవిధంగా కాస్మెటిక్స్, బ్యూటీషియన్స్, ఈ ఈఎన్టీ డాక్టర్ సంబంధించి వీరికి ఈ వారం చక్కగా ఉంది. కూరగాయల వ్యాపారస్తులకు, చిన్న తరహా వ్యాపారస్తులకు, పూజా స్టోర్స్ కావచ్చు, హోటల్ బిజినెస్ కావచ్చు, అలాగే ఫాస్ట్ ఫుడ్ సెంటర్సు, కిరాణాకు సంబంధించిన సూపర్ మార్కెట్స్ కావచ్చు, వీరికి ఈ వారం బాగానే ఉందని చెప్పచ్చు. లాభాలు మటుకి బాగానే ఉంటాయి వీళ్ళకి. అయితే వచ్చిన లాభాన్ని జాగ్రత్తగా సద్వినియోగపరచుకోవడం అనేది చెప్పదగిన సూచన. భార్యాభర్తల మధ్య చిన్నపాటి విభేదాలు ఉండే అవకాశం ఉంది. నేనంటే నేను అనే పోటీగా గొడవ పడడం జరుగుతుంది. అయితే ఇది తాత్కాలికమే. ఒకరినొకరు అర్థం చేసుకుని ముందుకు వెళ్ళడం అనేది చెప్పదగింది. ఈ రాశిలో జన్మించిన విద్యార్థులకు ఈ వారం చక్కగా ఉంది. పోటీ పరీక్షలు పాస్ అవుతారు. అలాగే
రావాల్సిన బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో మంచి కాలేజీలో సీట్ రావడం అటువంటివి ఈ వారం మీకు బాగుంది. అయితే చదివిన చదువు మర్చిపోవడం అంటూ ఉంటుంది. జ్ఞాపక శక్తి మీకు ఎంత ఎక్కువనా చదువులో మటుకు అంత బాగా రాణించలేకపోతారు. మీకు ఏ ఇతర విషయాల్లో చాలా మంచి అవగాహన అన్నీ ఉంటాయి, కానీ చదువు దగ్గరకు వచ్చేసరికి మర్చిపోవడం అటువంటి జరుగుతుంటాయి. కాబట్టి దక్షిణామూర్తి రూపిని మెడలో వేసుకోవడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా కాలం అనుకూలంగా ఉంది. ఆరోగ్యపరంగా చిన్నపాటి ఇబ్బందులు ఉండే అవకాశం గోచరిస్తుంది. షష్టమంలో రాహు అంత బలంగా లేరు కాబట్టి ఆరోగ్య విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అదేవిధంగా విదేశీ సంబంధించిన విషయ వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో వాటి విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. వివాహం కోసం ప్రయత్నిస్తున్న వారికి మంచి సంబంధం చేద్దాకా వచ్చి చేయజారిపోతుంది. అయితే భవ సంకల్పంలో మళ్ళీ సంబంధం రావడం అది జరుగుతుంది. కాబట్టి అటువంటి విషయాల్లో ఎటువంటి భయాలు అవసరం లేదు. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమో నారాయణ ఒత్తులతో దీపారాధన చేయడం, అలాగే దక్షిణామూర్తికి అభిషేకం చేయించండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 6, కలిసి వచ్చే రంగు డార్క్ గ్రీన్. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు గురువారం కానీ శుక్రవారం అడిగిన వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి తులారాశి. తులారాశి వారు ఈ వారం కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన పరిస్థితి గోచరిస్తోంది. ఆరోగ్యపరంగా కొన్ని ఇబ్బందులు ఉంటాయి. అలాగే ఉద్యోగంలో కొన్ని మార్పులు చోటు చేసుకునే అవకాశం గోచరిస్తోంది. సహోద్యోగులతోటి జాగ్రత్తగా మెసలడం అనేది చెప్పదగిన సూచన. వ్యాపారపరంగా లాభసాటిగా ఉన్నా కూడా ఖర్చులు అధికంగా ఉండడం, అప్పులు ఎక్కువ అవడం, అప్పులు తీర్చడానికి ₹2 లేదా ₹3 వడ్డీ తీసుకురావడం, దానిని అప్పు తీర్చడం అటువంటివి జరుగుతుంటాయి. ఏదైనా ఒక స్థలాన్ని కానీ ఇల్లు కానీ అమ్మి అప్పు తీర్చేదని ప్రయత్నం చేస్తారు, కానీ అవి ప్రస్తుత గోచారరీత్యా అంత గ్రహగతులు బాగలేదు కాబట్టి ఏదైనా ముందుకు వెళ్తే వెనక్కి లాగడమే ఉంటుంది. భాగ్యంలో గురు రవిలు ఉన్నారు. గురువు కంబస్ట్ అయ్యాడు. లాభస్థానంలో కుజకేతువులు. ఎన్ని లాభాలు వచ్చినా ఎంత వచ్చినా ఆవిరైపోవడం ఉంటుంది. మనోవేదన ఎక్కువగా ఉంటుంది. నిద్ర తక్కువగా ఉంటుంది. డబ్బులు వస్తున్నాయి వెళ్ళిపోతున్నాయి, వ్యాపారపరంగా ఇంత చేస్తున్నాం అనే బాధ ఎక్కువగా ఉంటుంది. అయితే ఏదైనా కాలమే సమాధానం చెప్తుంది. మీ ఓర్పు సహనంతో ఉండండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. వచ్చే నెల నుంచి కొంచెం వరకు బాగుంటుంది. ఈ ఒక్క నెల ఓపిక బట్టి సాధ్యమైనంత వరకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకోవడం చెప్పదగినది. అదేవిధంగా కుటుంబంలోని చిన్న చిన్న చికాకు ఉండే అవకాశం గోచరిస్తోంది. బంధుమిత్రులతో కావచ్చు, జీవిత భాగస్వామితో కావచ్చు, ఏదో రకంగా ఇబ్బంది పెట్టేవారు, ఇబ్బంది పెట్టాలనుకునేవారు ఉంటారు. వాటి విషయంలో జాగ్రత్త వహించండి. అలాగే ఏదైనా స్థలం కానీ ఇల్లు కానీ కొనుగోలు చేయాలనుకుంటే కొంతకాలం ఆగి ఉండడం చెప్పదగింది. ప్రస్తుత పరిస్థితిలో ఎటువంటి ఇన్వెస్ట్మెంట్స్ చేయకుండా సేవింగ్స్ రూపేణా బ్యాంకులో దాచుకోవడం అనేది చెప్పదగిన సూచన. అదేవిధంగా సంతానం సంబంధించిన విషయ వ్యవహారాలు అనుకూలంగా ఉన్నాయి. అయితే వారి ఆరోగ్యం పట్ల కొన్ని శ్రద్ధ తీసుకోవాలి. చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు ఉండే అవకాశం గోచరిస్తోంది. అదేవిధంగా సినీ రంగానికి సంబంధించి, పౌల్ట్రీ సంబంధించి, బ్యూటిషియన్స్, కాస్మెటిక్స్, డెంటిస్ట్, అలాగే చిరు వ్యాపారస్తులకు ఈ వారం అనుకూలంగా ఉంది. లాభాలు బాగానే ఉంటాయి, కానీ ఖర్చులు కూడా అదే విధంగా ఉంటుంది. వాటి విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. రాజకీయపరమైన ఇబ్బందులు అనేవి ఏర్పడతాయి. రాజకీయ రంగంలో ఉన్న వారికి కాలం గడ్డు కాలం అని చెప్పచ్చు. రావాల్సిన బెనిఫిట్ కావచ్చు, రావాల్సిన పదవులు కావచ్చు, కొంత ఆలస్యం అయ్యే అవకాశం గోచరిస్తుంది. అదేవిధంగా పేరు ప్రఖ్యాతలు సంపాదించడం కోసం మీరు ఎంతో కష్టపడతారు. పేరు ప్రఖ్యాతలు బాగుంటాయి. ఇంట్లో పేరు ప్రఖ్యాతలు తక్కువ ఉన్నా బయట మనకి పేరు ప్రఖ్యాతలు చక్కగా ఉంటాయి. మంచివారని, సహృదయని, సహాయం చేస్తారని, ఏదైనా సరే ఇటువంటి పేరు ప్రఖ్యాతలన్నీ ఏర్పడతాయి. ఆరోగ్యపరంగా చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకోండి. కడుపు సంబంధించి గ్యాస్ట్రిక్, అసిడిటీ ఇటువంటివి వచ్చే అవకాశాలు గోచరిస్తోంది. ఈ వారం కొంచెం జాగ్రత్త వహించండి. అదేవిధంగా ఫుడ్ విషయంలో కూడా జాగ్రత్త వహించాలి. జంక్ ఫుడ్స్కి దూరంగా ఉండడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో నిర్మించిన విద్యార్థులకు విద్యా అవకాశాలు కలిసి వస్తాయి. మంచి సీట్ లభిస్తుంది. అలాగే పరీక్ష ఎవరైతే రాశారో మంచి ఉత్తీర్ణతలో ఉంటారు. మంచి విద్యాలయంలో బీటెక్ కావచ్చు, అలాగే వైద్య సంబంధించిన సీటు కావచ్చు లభించే అవకాశం గోచరిస్తోంది.
కొంతమంది మటుకి మన సీటు కొనుక్కోవాల్సిన పరిస్థితి కూడా గోచరిస్తుంది. ఈ రోజున్న పరిస్థితుల్లో విద్యని కొనుక్కునే పరిస్థితి అలా తయారైంది. కాబట్టి ఏదైనా స్వయంకృతాపరాధం అంటాం. కొన్ని విషయాల్లో ఎడ్యుకేషన్ విషయంలో మన నెగ్లిజెన్సీ వల్లే కొంత ఇబ్బంది పడతామనే బాధను కూడా ఏర్పడుతుంది. సరే, ఏదేమైనా సరే అవి పక్కన పెట్టి చక్కగా చదువుకుని ముందుకు వెళ్ళాలనే భావన ఏర్పడుతుంది. అది మంచిదని చెప్పచ్చు. అదేవిధంగా విదేశాల్లో ఉన్నవారికి, ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి కాలం అనుకూలంగా ఉండి మంచి ఉద్యోగం వచ్చే అవకాశం గోచరిస్తుంది. పిఆర్ సంబంధించి, వీసాకు సంబంధించి, గ్రీన్ కార్డు సంబంధించిన విషయ వ్యవహారాలు వీరికి సానుకూలంగా ఉండే అవకాశాలు గోచరిస్తుంది. అదేవిధంగా ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి వ్యాపార పరంగా సానుకూలంగా ఉన్న ధన నష్టం అనేది ఎక్కువగా సూచిస్తోంది. వ్యాపార వృద్ధి బాగుంటుంది, కానీ ఖర్చుల మట్టికి రెండింతలు ఉంటాయి. వచ్చిన రూపాయికి 10 రూపాయలు ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి ఉంది. వ్యాపారం ఎలాగైనా నెలకొల్పుకోవాలి, నలుగురిలో మనకంటూ గుర్తింపు తెచ్చుకోవాలి అనే తాపత్రయపడతారు. అదే మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. ఏదైనా ధైర్య సాహసే లక్ష్మి. మీ ధైర్యాన్ని ఎప్పుడు కోల్పోవద్దు. ప్రస్తుత పరిస్థితుల్లో ఒక నెల జూలై 21 వరకు అంత అనుకూలంగా లేదు కాబట్టి సానుకూలంగా ఉండి స్థిమితంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. ఏదైనా తప్పుడు నిర్ణయాలు తీసుకుంటే ఇటు వ్యాపారం కావచ్చు, ఉద్యోగంలో కావచ్చు, కుటుంబంలో కావచ్చు చికాకు కలిగించే విషయంగా గోచరిస్తోంది. కాబట్టి ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా ఆలోచించి ముందుకు వెళ్ళండి. అదేవిధంగా ఆరోగ్య సమస్యలు కూడా తలెత్తే అవకాశం గోచరిస్తోంది. వాటి విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమస్తే ఒత్తులతోటి నువ్వుల నూనె పోసి దీపారాధన చేయండి. అలాగే దక్షిణామూర్తి రూపు ధరించడం చెప్పదగినది. ఉద్యోగస్తులైతే సౌర కంకణం ధరించాలి. ప్రతిరోజు ప్రతినిత్యం ఆరవెల కుంకుమతో కానీ, కుబేర కుంకుమతో కానీ నిత్యం అమ్మవారికి పూజ చేయండి. మంచి ఫలితాలు ఉంటాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 7, కలిసి వచ్చే రంగు గ్రే. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు సోమవారం కానీ గురువారం అడిగానే వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఈ వారం అనుకూలమైన పరిస్థితులు గోచరిస్తోంది. వృత్తి ఉద్యోగాల పరంగా చాలా బాగుంది. వ్యాపార పరంగా కూడా బాగుంది. బంధుమిత్రులతోటి కలిసి ఆనందంగా గడుపుతారు. ఖర్చు కూడా తగ్గించుకుంటారు. అదుపులో ఉంటాయి. ఒక ఇల్లు కానీ స్థానం కానీ కొనుగోలు చేస్తారు. భూ సంబంధించిన విషయ వ్యవహారాలు సానుకూలంగా ఉన్నాయి. అయితే రిజిస్ట్రేషన్ విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. డబుల్ రిజిస్ట్రేషన్ కాకుండా చూసుకోవాలి. దూర ప్రాంత ప్రయాణం నుండి వచ్చే శుభవార్తను వింటారు. సంతానం సంబంధించిన విషయ వ్యవహారాలు సానుకూలంగా ఉన్నాయి. మంచి అభివృద్ధిలోకి వస్తారు. ప్రభుత్వ ఉద్యోగం కానీ, ప్రైవేట్ సంస్థల ఉద్యోగం కానీ వచ్చే అవకాశం గోచరిస్తోంది. సంతానం వివాహం చేయాలి అనే యోచన చేస్తారు. మంచి సంబంధం కుదురుతుంది. అదేవిధంగా మీకు ఉన్న పేరు ప్రఖ్యాతలు నలుగురు మెచ్చుకోవడం అది కొంతమందికి నచ్చదు. మీరు బాగా పేరు ప్రఖ్యాతలు తెచ్చుకుంటున్నారు, నలుగురిలో మంచి అవగాహనతో వెళ్తున్నారు అనే ఈర్ష్య భావాలు ఎక్కువగా ఉంటాయి. అది బంధువులు కావచ్చు, బయట వాళ్ళు కావచ్చు, ఎవరైనా సరే వాటి విషయాలను పక్కన పెట్టి మీ ధోరణిలో ఎటువంటి మార్పు లేకుండా మీరు ముందుకు వెళ్ళండి. అది మంచి ఫలితాలను ఇస్తుంది. జీవిత భాగస్వామి సలహాలు సూచనలు పాటించండి. అలాగే వ్యాపారంలో ఈ వారం మంచి లాభాలు తెచ్చే విధంగా గోచరిస్తుంది. మంచి అవకాశాలు కలిసి వస్తాయి. అయితే ఆరోగ్య విషయంలో మటుకు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ద్వితీయ పంచమాధిపతి గురువు అష్టమంలో కంబస్ట్ అయి ఉన్నారు. ఆరోగ్యపరంగా చిన్న చికాకులు ఉంటాయి. ముఖ్యంగా హృదయం సంబంధించి కావచ్చు, అలాగే లివర్ సంబంధించిన విషయం కావచ్చు, ఇండైజెషన్, అసిడిటీ ఇటువంటి ఇబ్బంది పెట్టే విధంగా గోచరిస్తుంది. వాటి విషయంలో కొంచెం జాగ్రత్తలు తీసుకోండి. ఈ రాశిలో మించిన విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. దూర ప్రాంతాల నుండి మంచి అవకాశాలు కలిసి వస్తాయి. విద్యా అవకాశాలు చక్కగా ఉంది. ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి ఉద్యోగ అవకాశాలు కూడా చక్కగా ఉంది. ఎటువంటి ఇబ్బంది లేని వాతావరణం ఉంది. అయితే ద్వితీయ షష్ఠమాధిపతి అయిన కుజుడు కేతువుతో దశములో ఉన్నారు. వృత్తిపరమైన ఇబ్బందులు కొన్ని చికాకు పెట్టిస్తుంటాయి. అలాగే ప్రయాణాల విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఏదైనా సరే సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేయడం, అర్చన చేయడం, సుబ్రహ్మణ్య అష్టకం చదవడం చెప్పదగిన సూచన. ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమో నారాయణ ఒత్తులతో దీపారాధన చేయండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. అదేవిధంగా ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా కాలం అనుకూలంగా ఉంది. భాగస్వామ్య వ్యాపారాలు కలిసి వస్తాయి.
భూ సంబంధించిన వ్యాపారాలు కావచ్చు, రియల్ ఎస్టేట్, కన్స్ట్రక్షన్, ఫుడ్కి సంబంధించిన వ్యాపారాలు కావచ్చు, చిరు వ్యాపారస్తులు, డెంటిస్టులకు, కాస్మెటిక్స్, హోటల్ మేనేజ్మెంట్లో ఉన్న వాళ్ళకి, రైతులకు ఈ వారం కొంత సానుకూల పరిస్థితులు గోచరిస్తుంది. కష్టైఫల్ లేనట్టుగా మీ కష్టం తగిన ప్రతిఫలం ఈ వారం కొంతవరకు లభిస్తుంది. అయితే స్త్రీలు ఆరోగ్యపరమైన కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. లివర్ సంబంధించి, థైరాయిడ్ సంబంధించి, స్కిన్కి సంబంధించిన ఇబ్బంది పెట్టే విషయంగా గోచరిస్తోంది. వాటి విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోండి. ఆహార నియమాలు పాటించడం ఎంతో ముఖ్యం. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 6, కలిసి వచ్చే రంగు మెరూన్. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు మంగళవారం కానీ గురువారం నాడు కానీ వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి ధనుసు రాశి. ధనుసు రాశి వారికి ఈ వారం సానుకూల పరిస్థితులు గోచరిస్తోంది. కొన్ని మిశ్రమ ఫలితాలు, కొన్ని మంచి ఫలితాలు రెండూ ఉన్నాయి. రాశ్యాధిపతి, చతుర్థాధిపతి అయిన గురువు సప్తమంలో కంబస్ట్ అయ్యారు. అదేవిధంగా భాగ్యంలో కుజకేతువులు. ఏదైనా ఒక పని ప్రారంభిస్తే ముందుకు వెళ్ళడం, రావడం, ఒక లోన్ అప్లై చేస్తే ఆ రిజెక్ట్ అవ్వడం అటువంటివి జరుగుతుంటాయి. అదే వ్యాపారపరంగా కూడా రావాల్సిన బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో అది ఈ వారం వస్తుంది. ముఖ్యంగా చార్టెడ్ అకౌంట్స్కి, రియల్ ఎస్టేట్ రంగాల వారికి, ఇనుముకు సంబంధించిన వ్యాపారాలు అన్నీ కూడా ఈ వారం చక్కగా ఉంది. చతుర్థంలో శని, అర్ధాష్టమ శని నడుస్తున్నా కూడా శని వీరికి బలంగా ఉన్నారు. కాబట్టి ఎటువంటి భయపడాల్సిన అవసరం లేదు. ఉద్యోగం మారాల్సిన పరిస్థితి గోచరిస్తుంది. ఒక ఉద్యోగం వచ్చింది బాగుంది అనుకుని ఉన్న ఉద్యోగాన్ని రిజైన్ చేయడం, తర్వాత ఉద్యోగం పోవడం అటువంటి సంభవిస్తుంటాయి. లేదా అకారణంగా అప్పటికప్పుడు ఉద్యోగం నుంచి తీసేయడం ఇటువంటి సంభవిస్తుంటాయి. ఇటువంటి ఇబ్బందుల్లో ఎటువంటి భయపడకుండా ఉద్యోగ ప్రయత్నాలు ప్రారంభించండి. మంచి ఉద్యోగ అవకాశాలు కలిసి వస్తాయి. కెరియర్ పరంగా ఎటువంటి ఇబ్బందులు అనేవి ఏర్పడవు, చక్కగా ఉంది. అయితే ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్త తీసుకోండి అంతే. మానసికంగా కృంగిపోకుండా ఎవరు ఎన్ని చెప్పినా సరే ధైర్యంగా ఉండి ముందుకెళ్ళాలి. మనం 10 మందికి సహాయం చేసాం, మనకు అవసరం వచ్చిన రోజున ఎవరు మనకు సహాయం లేరే, ఎవరు మనకు తోడు లేడే అన్న బాధ ఉంటుంది. అవన్నీ పక్కన పెట్టేసేయండి. ఎందుకంటే ఈ రోజున మనం 10 మంది సహాయం చేస్తే సహాయం చేసి మర్చిపోండి. రేపొద్దున బంధువులు కావచ్చు, చుట్టాలు కావచ్చు, లేదా బయట వాళ్ళు కావచ్చు, ఎవరైనా సరే మనకి అవసరానికి ఎవరు సహాయం చేయరు. మనకి మనమే చేసుకోవాలి. మనకు ఆ భగవంతుడు తోడున్నాడు, ఆయనే దిక్కు, అంతే తప్ప మనకు ఎవరు అవసరం లేదు అనే విధంగా వెళ్ళండి. ఎందుకంటే ప్రస్తుత పరిస్థితుల్లో అన్నిటికీ ధనమే మూలం. డబ్బు ఉంటే ఈగలన్నీ మన దగ్గర ఉంటాయి, లేకపోతే ఎవరు ఉండరు. డబ్బే ప్రధానం. కాబట్టి మనం ధనాన్ని సంపాదించి జాగ్రత్త పరచుకోవాలి, 10 మందికి ఉపయోగపడాలి. రేపొద్దున సహాయం చేసి మర్చిపోండి అంతే, మనకు అవసరం లేదు. కానీ మన ధోరణి ఎప్పుడు మార్చుకోవద్దు అనే ధోరణిలో ఉండండి. అదే మీకు కొన్నంత బలం. ఇటువంటి విషయ వ్యవహారాలు ముందుకు వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. విద్యార్థులకు చక్కగా అనుకూలమైన పరిస్థితులు గోచరిస్తోంది. విదేశాలకు వెళ్ళాలనుకునే వారికి మంచి ప్రయత్నం కూడా చేయవచ్చు, బాగుంది. అదేవిధంగా ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు విద్యా అవకాశాలు, ఉద్యోగ అవకాశాలు చక్కగా ఉంది. ప్రభుత్వ పరంగా కొన్ని ఇబ్బందులు అనేవి ఏర్పడతాయి. ప్రభుత్వ రంగంలో ఉన్న వారికి రావాల్సిన బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో ఈ వారం వస్తుంది. ప్రమోషన్ కోసం ప్రయత్నిస్తున్న వారికి ప్రమోషన్ వచ్చే అవకాశం గోచరిస్తుంది. అయితే ఇక్కడ ప్రమోషన్ చేతిదాకా వచ్చి చేజారిపోతుందేమన్న భయం ఏర్పడుతుంది. అయితే ఎటువంటి భయాలు పడవద్దు. మీ పని మీ ప్రయత్నం చేయండి, అవే సక్సెస్ఫుల్ అవుతాయి. ఆరోగ్యరీత్యా కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం చెప్పదగింది. అదేవిధంగా ప్రభుత్వ పరంగా ఎవరైతే ప్రమోషన్స్ కోసం ప్రయత్నం చేస్తున్నారో అది ఈ వారం వచ్చే అవకాశం గోచరిస్తుంది. ఈ రాశి వారికి అర్ధాష్టమ శని నడుస్తోంది. ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమఃశివాయతోటి నువ్వుల నూనె పోసి దీపారాధన చేయండి. అర్ధాష్టమ శనికి నువ్వుల నూనె ఎంతో శ్రేష్టం. అదేవిధంగా శనికి అధిష్టాన దేవత అయిన దుర్గాదేవి కాబట్టి అమ్మవారిని రోజు పూజించడం, అష్టోత్తరంతో కుబేర కుంకుమ కావచ్చు, ఆరవలి కుంకుమ కావచ్చు పూజ చేయండి. తద్వారా కొన్ని మంచి ఫలితాలు ఉంటాయి. ఏదైనా పనులు ఆగిపోయినా లేదా మధ్యలో ఆటంకాలు ఏర్పడుతున్నా సరే అవి తొలగిపోతాయి. సర్వం జగతే అమ్మవారు. అమ్మవారిని పూజించండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 4, కలిసి వచ్చే రంగు తెలుపు. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు శుక్రవారం కానీ
గురువారం అడిగాని వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి ఈ వారం అంత సానుకూల పరిస్థితులు గోచరించడం లేదు. వ్యయాధిపతి తృతీయాధిపతి అయిన గురువు 6ంట కంబస్ట్ అయ్యారు. షష్టమాధిపతి బుధుడు సప్తమంలో ఉన్నారు. అష్టమంలో కుజకేతువులు. ఆరోగ్యరీత్యా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఉద్యోగరీత్యా కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. వ్యాపారం అంతంత మాత్రంగా ఉంటుంది. కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో ఉన్న వారికి, రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి, వైద్య వృత్తులు ఉన్న వారికి కొన్ని ఇబ్బందులు అనేవి ఏర్పడతాయి. జిఎస్టీ పరంగా, ఇన్కమ్ ట్యాక్స్ పరంగా కొన్ని ఇబ్బందులు ఉండే అవకాశం గోచరిస్తోంది. జాగ్రత్త వహించండి. సరైన టైంలో జిఎస్టీ ఫైలింగ్ చేయడం కూడా చెప్పదగిన సూచన. అదేవిధంగా రాజకీయ రంగంలో ఉన్నవారికి అంత అనుకూలంగా లేదు. రావాల్సిన బెనిఫిట్స్ రాకపోగా కొన్న చేదు అనుభవాలు చోటు చేసుకునే అవకాశం గోచరిస్తోంది. జాగ్రత్త వహించాలి. అదేవిధంగా వివాహం కాని వారికి వివాహ విషయంలో కొంత జాప్యం జరుగుతుంది. అయితే మంచి సంబంధం కుదురుతుంది. సంతానం కోసం ఎదురు చూస్తున్న వారికి మంచి సంతానం యోగ్యత ఉంది. అదేవిధంగా భూ సంబంధించిన విషయ వ్యవహారాలు కావచ్చు, లోన్ల విషయాలు కావచ్చు, క్రెడిట్ కార్డు విషయంలో కావచ్చు కొన్ని జాగ్రత్తలు వహించాలి. అధిక ధన వ్యయ సూచన కనిపిస్తోంది. కాబట్టి డబ్బు విషయంలో సాధ్యమైనంత వరకు ఎంతవరకు సేవింగ్స్ రూపాయలు పెట్టుకోగలుగుతారో పెట్టుకోండి. అదేవిధంగా విద్యార్థులకు కొన్ని ఆటంకాలు ఎదురైనా మంచి సీట్ లభిస్తుంది. ఉద్యోగ ప్రయత్నం ప్రారంభించండి. విదేశాల్లో ఉన్న వారికి H1B విషయంలో కొంచెం జాప్యం జరిగిన వారికి వీసా వచ్చే అవకాశం గోచరిస్తోంది. అదేవిధంగా PR, గ్రీన్ కార్డ్ కోసం ప్రయత్నిస్తున్న వారికి ప్రయత్నాలు ప్రారంభించవచ్చు. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా అన్నీ అనుకూలంగా ఉంది. భాగస్వామితో విభేదాలు లేకుండా చూసుకోవాలి. ఆరోగ్యం పట్ల కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. కష్టే ఫలి అన్నట్టుగా కష్టానికి తగిన ప్రతిఫలం ఈ వారం చివరిలో వచ్చే అవకాశం గోచరిస్తోంది. ప్రతిరోజు ప్రతినిత్యం ఆరవల కుంకుమతోటి అమ్మవారిని పూజించండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. అదేవిధంగా భూ సంబంధించిన వ్యవహారాలు కావచ్చు, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ కావచ్చు, మెడికల్స్ కావచ్చు, చిరు వ్యాపారస్తులు, కూరగాయల వ్యాపారస్తులు, డాక్టర్స్ కావచ్చు, అలాగే సినీ పరిశ్రమలో ఉన్న వాళ్ళకి కొన్ని చేదు అనుభవాలు వచ్చే అవకాశం గోచరిస్తోంది. వాటి విషయంలో కొంచెం జాగ్రత్తలు తీసుకోండి. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం అరటినార ఒత్తులతో దీపారాధన చేయండి. ఆరోగ్యపరంగా కావచ్చు, ఏదైనా పనులు ఆటంకాలు అయితే అవి సఫలీకృతం అవడానికి, ఏ ఆటంకం లేకుండా ముందుకు వెళ్ళడానికి అరటినార ఒత్తులతోటి ప్రతిరోజు దీపారాధన చేయండి. నువ్వుల నూనె పోసి దీపారాధన చేయడం శ్రేష్టం. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 3, కలిసి వచ్చే రంగు తెలుపు. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు బుధవారం కానీ శనివారం అడిగిన వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి ఈ వారం ఆర్థికపరమైన అంశాలు చక్కగా ఉంది. రాష్ట్రాధిపతి అయిన శని ద్వితీయంలో ఉన్నారు, బలంగా ఉన్నారు. రావాల్సిన బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో వీరికి లభిస్తాయి. ఉద్యోగపరమైన ఏవైనా బెనిఫిట్స్ రావాలన్నా, ఉద్యోగం రావాలన్నా ఈ వారం వచ్చే అవకాశాలు గోచరిస్తోంది. అదేవిధంగా కుటుంబపరమైన ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో అవి ఈ వారం తొలగిపోయే అవకాశం గోచరిస్తుంది. అదేవిధంగా స్థిర చరాస్తులు మంచి లాభాల వాటిలో ఉండే అవకాశం గోచరిస్తుంది. ఎప్పుడో కొన్న భూమికి ఈరోజు విలువ రావడం అది సంతోషకరమైన విషయం చెప్పచ్చు. అయితే వచ్చిన అవకాశాలని ప్రతిని ఉపయోగించుకుని ముందుకు వెళ్తారు. అలాగే వెళ్ళండి కూడా. దైవాధీనం వల్ల మంచి అవకాశాలు కలిసి వస్తాయి. అయితే జీవిత భాగస్వామి భార్యాభర్తల మధ్య విభేదాలు రాకుండా చూసుకోవాలి. సప్తమంలో కుజకేతువులు ఉన్నారు. సప్తమాధిపతి కుజుడు ద్వితీయంలో ఉన్న శనిని చూడడం, షష్టాష్టకంలో ఉండడం భార్యాభర్తల మధ్య చికాకు కలిగించే విషయంగా గోచరిస్తోంది. వ్యాపారంలో కొన్ని నష్టం కూడా వచ్చే అవకాశం కూడా లేకపోలేదు. ఇది అందరికీ కాదండి, కొంతమంది మటుకే. వ్యాపార పరంగా నమ్మించి మోసం చేసే వాళ్ళు ఉంటారు. వాటి విషయంలో జాగ్రత్త తీసుకోవాలి. అంతా బాగానే ఉంది, అంతా మన వాళ్ళే కదా, వ్యాపారం వాళ్ళకి అప్పచెప్తే వాళ్ళు చూసుకుంటారు అనుకుంటారు. కానీ వెనకాల ఎంత వస్తుందో ఎంత వెళ్తుందో కూడా మీకు తెలియదు. ఇటువంటి విషయంలో మీరు జాగ్రత్త వహించాలి. అదేవిధంగా విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. విదేశీ సంబంధించిన విషయ వ్యవహారాలు కావచ్చు, వైద్య వృత్తులు ఉన్నవారికి చాలా అనుకూలంగా ఉంది. మంచి సీట్ లభించడం, అలాగే ప్రభుత్వ పరంగా రావాల్సిన బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో వీరికి లభించే అవకాశం గోచరిస్తుంది. విదేశాల్లో ఉన్నవారికి H1B కావచ్చు, PR కావచ్చు, అదేవిధంగా
గ్రీన్ కార్డ్ సంబంధించిన విషయ వ్యవహారాలు సానుకూలంగా ఉన్నాయి. కష్టే ఫలిండగా కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. అయితే ఇక్కడ రూపాయి ఖర్చు అయ్యేదవుట ₹2 ఖర్చు అవుతుంది. అధికంగా ధనాన్ని ఖర్చు వెచ్చించాల్సిన పరిస్థితి గోచరిస్తోంది. అటు సీటు, కాలేజీలో సీటు కావచ్చు, వీసాకు సంబంధించిన విషయ వ్యవహారాలు కావచ్చు, ఏదైనా సరే అధికంగా ఖర్చు చేసి ముందుకు వెళ్తారు. భూ సంబంధించిన విషయ వ్యవహారాలు చక్కగా ఉన్నాయి. ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి మంచి ఉద్యోగం లభిస్తుంది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు ఈ వారం సానుకూల వయసులు గోచరిస్తోంది. విద్యా అవకాశాలు బాగున్నాయి, ఉద్యోగ అవకాశాలు బాగున్నాయి. అదేవిధంగా వివాహం కాని వారికి వివాహ ప్రయత్నం చక్కగా చేసుకోవచ్చు. అయితే ప్రస్తుత కాలం మూఢం కాబట్టి తర్వాత చూసుకుని ముందుకు వెళ్ళడం అనేది చెప్పదగినది. ఏదైనా సరే మన సంకల్ప సిద్ధిరస్తు అన్నట్టుగా ఒక సంకల్పాన్ని తలుచుకుని ముందుకు వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశి వారికి ఏలినాటి శని నడుస్తోంది. అయితే ఈ వారం శని ద్వితీయంలో చక్కగా ఉన్నారు, ఎటువంటి ఇబ్బందులు ఏమి ఉండవు. అయితే ఆరోగ్యరీత్యా కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి. ఆరోగ్యపరమైన కొన్ని చికాకులు అనేవి ఏర్పడతాయి. వాటి విషయంలో తప్ప మిగతా విషయాలన్నీ బాగున్నాయని చెప్పవచ్చు. ఈ కుంభరాశి వారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమః శివాయతో దీపారాధన చేయడం, నువ్వుల నూనె పోసి దీపారాధన చేసే మంచి ఫలితాలు ఉంటాయి. అదేవిధంగా అమ్మవారికి కుబేర కుంకుమతో కావచ్చు, ఆరవల కుంకుమతో దీపారాధన చేయండి. వ్యాపార ప్రదేశంలో కావచ్చు, ఇంట్లో కావచ్చు, గుగ్గులంతో ధూపం వేయడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 2, కలిసి వచ్చే రంగు నావీ బ్లూ. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు సోమవారం కానీ గురువారం అడిగిన వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి మీన రాశి. మీన రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. రావాల్సిన బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో వీరికి లభిస్తాయి. ఉద్యోగంలో కావచ్చు, వ్యాపారంలో కావచ్చు మంచి కలుసుబడతానే ఉంటుంది. జన్మరాశుల శని వీరికి బలంగా ఉన్నారు. తృతీయాధిపతి అష్టమాధిపతి అయిన శుక్రుడు ద్వితీయంలో చక్కగా ఉంది. భూ సంబంధించిన విషయ వ్యవహారాలు, లోన్లకు సంబంధించిన విషయ వ్యవహారాలు, అలాగే వ్యాపారాన్ని విస్తరించాలని అనుకునే వారికి మంచి అవకాశాలు కలిసి వచ్చే విధంగా ఈ వారం గోచరిస్తోంది. సర్వే జన సుఖినో భవంతు అంటూ మనం 10 మందికి మేలు చేయాలి, మనం చక్కగా ఉండాలి, వాళ్ళు బాగుండాలి, మనం తిన్నా తినకపోయినా వాళ్ళకి పెట్టాలి అనే భావన ఏర్పడుతుంది. మీ గుణమే మిమ్మల్ని రక్షిస్తుంది. కాబట్టి ఎన్ని ఆటంకాలు వచ్చినా, ఎటువంటి ఇబ్బందులు వచ్చినా అవన్నీ పక్కన పెట్టి ఒక కృషితో ముందుకు వెళ్ళాలి, ఒక సాధన చేసి ముందుకు వెళ్ళాలనే తపన ఎక్కువగా ఉంటుంది మీకు. అది ఈ వారం నెరవేరే అవకాశం గోచరిస్తోంది. అయితే ఆరోగ్యపరంగా కొన్ని ఇబ్బందులు ఉండే అవకాశం ఉంది. వాటి విషయంలో జాగ్రత్త తీసుకోవాలి. సంతానపరంగా మంచి అభివృద్ధిలోకి వస్తారు. సంతానానికి మంచి ఉద్యోగం లభిస్తుంది. ప్రభుత్వపరమైన ఉద్యోగం వచ్చే అవకాశం గోచరిస్తుంది. ప్రైవేట్ సంస్థలు ఉన్నవారు కూడా మంచి పేరు ప్రఖ్యాతులు వస్తాయి. ఉద్యోగం మారాలనుకునేవారు కొంతకాలం ఆగి ఉండడం మంచిది. ప్రస్తుతం ఉన్న కంపెనీలోనే ఉద్యోగం చేయడం చెప్పదగిన సూచన. ఆర్థికంగాను ఈ వారం అన్ని విధాలుగా బాగుందని చెప్పొచ్చు. రియల్ ఎస్టేట్ రంగం వారికి ఈ వారం కొంత సానుకూల పరిస్థితులు గోచరిస్తోంది. ఏదైనా జీవిత భాగస్వామి సలహాలు, సూచనలు తీసుకుని ముందుకు వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశి వారికి ఏలినాటి శని నడుస్తోంది. జన్మరాశిలో శని చక్కగా ఉంది. అయితే బంధుమిత్రులతో కావచ్చు, బయట వాళ్ళతో కావచ్చు సాధ్యమైనంత వరకు విరోధం లేకుండా చూసుకోండి. సామరస్యంగా ఉండడం, ఏదైనా ఉంటే మౌనంగా ఉండడం చెప్పదగినది. కోపతాపాలను పక్కన పెట్టి అందరూ కలిసి ఉండే విధంగా వెళ్ళాలి అనే భావంతో ముందుకు వెళ్ళండి. అదే శ్రీరామ రక్ష. ఈ రాశిలో జన్మించిన విద్యార్థులకు కాలం అనుకూలంగా లేదు. రావాల్సిన బెనిఫిట్స్ ఏమున్నాయో ఒక్కొక్కటి వెళ్ళిపోతుంటాయి. అయితే ప్రథమార్థం కంటే వారం చివరిలో కొంత సానుకూల పరిస్థితులు గోచరిస్తుంది. విద్యా అవకాశాలు చక్కగా ఉన్నాయి. వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకోండి. రాదు అనుకున్న ఉద్యోగం రావడం కూడా మంచిదే. విదేశీకి సంబంధించిన విషయ వ్యవహారాలు చక్కగా ఉంది. విదేశాలకు వెళ్ళాలనుకున్న వారికి మంచి అవకాశాలు కలిసి వస్తాయి. అయితే వీసా విషయంలో కొంత ఇబ్బంది ఉండే అవకాశం ఉంది. వాటి విషయంలో కొంచెం జాగ్రత్త చూసుకోండి. అదేవిధంగా ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా సానుకూలంగా ఉంది. మంచి అవకాశాలు కలిసి వస్తాయి. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగపరుచుకుంటారు. అయితే మనోవేదన ఎక్కువగా ఉంటుంది. కష్టం తగిన ప్రతిఫలం రాలేదు, వ్యాపారంలో నష్టం వస్తుంది, లేదా నమ్మిన వాళ్ళు మోసం చేస్తున్నారు, ఈయన బాధ ఎక్కువగా ఉంటుంది. అవేమీ పట్టించుకోకుండా ప్రతి విషయాన్ని మీరే క్షుణ్ణంగా దగ్గరుండి
పరిశీలించుకుని ముందుకు వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఏది ఏమైనా సరే భగవత్ సంకల్పం లేనిదే ఏదీ జరగదు. ఈ రాశిలో జన్మించిన వారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమః ఒత్తులతో దీపారాయణ చేయండి. నువ్వుల నూనె పోసి దీపారాయణ చేయడం, అలాగే మంగళవారం నాడు, శనివారం నాడు ఆంజనేయ స్వామికి ఆకుపూజ చేయడం, శనివారం నాడు శనికి తైలాభిషేకం చేయించడం చెప్పదగినది. అదేవిధంగా ఉద్యోగస్తులు సౌర కంకణం ధరించడం చెప్పదగిన సూచన. ఏది ఏమైనా ఈ రాశి వారికి కొంత మిశ్రమ ఫలితాలు, కొన్ని మంచి ఫలితాలు రెండూ ఉన్నాయి. ప్రథమార్థం కంటే ద్వితీయార్థంలో కొంత సానుకూల పరిస్థితి గోచరిస్తోంది. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 5, కలిసి వచ్చే రంగు బ్లూ. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు సోమవారం కానీ గురువారం నాడు కానీ వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. మేషం నుండి మీనం వరకు ఉన్నటువంటి రాశి ఫలితాలు నా పరిజ్ఞానం సంకరించిన మేరకు ఈ వారం రాశి ఫలితాన్ని తెలియజేశాను. సర్వే జనా సుఖినో భవంతు, లోక సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.